ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ కామెడీనే నమ్ముకున్నాయి. చిరంజీవి, ప్రభాస్, రవితేజ, సర్వానంద్, నవీన్ పొలిశెట్టి సినిమాల మేకర్స్లను కలవరపెడుతున్న అంశం ఇదే. సంక్రాంతి సినిమాలు ప్రమోషన్స్ మొదలు పెట్టేశాయి. మెగాస్టార్, రెబల్ స్టార్లు మొదలు నవీన్ పొలిశెట్టి, సర్వానంద్ వరకు ఈసారి బరిలో ఉన్నారు. సాధారణంగా పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు వాటికి క్లాష్ లేకుండా జాగ్రత్త పడతారు. కానీ సంక్రాంతికి మాత్రం ఎప్పుడూ 3-4 సినిమాలు బరిలో ఉంటాయి. ప్రేక్షకులు పండుగ ఉత్సాహంలో అన్ని సినిమాలు చూస్తారని దర్శక నిర్మాతలు నమ్మకంతో ఉంటారు. అయితే వారంతా తమ సినిమాల జోనర్లు ఒకదానికి ఒకటి డిఫరెంట్గా ఉండేలా మాత్రం జాగ్రత్త పడతారు. అప్పుడు ప్రేక్షకులకి రకరకాల ఛాయిస్లు ఉంటాయి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణా కాలం నుంచి ఇప్పటి వరకు అదే ఫార్ములా నడుస్తుంది. కానీ ఫస్ట్ టైం 2026 సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల్లో చాలా వరకు ఒకే జోనర్ కావడం ఇప్పుడు మేకర్స్ను భయపెడుతుంది. అన్ని కామెడీ ఎంటర్టైనర్లుగా ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సంక్రాంతికి ముందుగా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ వస్తుంది. ఇది హర్రర్ కామెడీ. ఎప్పుడో షూటింగ్ జరుపుకున్నా సాంకేతిక కారణాల వల్ల లేట్ అవుతూ వచ్చింది. ఇప్పుడు దాన్ని సంక్రాంతి బరిలో జనవరి 9న దింపుతున్నారు. తర్వాతి 3 రోజుల గ్యాప్లో జనవరి 12న మెగాస్టార్ చిరంజీవి, మనశంకర వరప్రసాద్ గారు రిలీజ్ ఉంది. చిరంజీవి అనిల్ రావుపూడి కాంబినేషన్ కావడం, విక్టరీ వెంకటేష్ ముఖ్య పాత్రలో కనిపించడం దీనిపై హైప్ పెంచింది. ఇది కామెడీ ఎంటర్టైనరే. ఈ తెల్లారి అంటే జనవరి 13న రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి రిలీజ్ ఉంది. రవితేజ కూడా మాస్ యాంగిల్ పక్కన పెట్టి కామెడీ ఎంటర్టైనర్ జోనర్ ఎంచుకున్నారు. జనవరి 14న నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు, సర్వానంద్ నారీ నారీ నడుమ మురారి రిలీజ్ అవుతున్నాయి. ఇవి రెండూ కూడా కామెడీ ఎంటర్టైనర్లే. దానితో ఈ ఏడాది సంక్రాంతి బరిలో ఉన్న అన్ని సినిమాలు ఒకే జోనర్తో వస్తుండడంతో యాక్టర్లు మారుతారు తప్ప అన్ని కామెడీ సినిమాలే అయిపోతున్నాయి. ప్రేక్షకులకు వేరే ఛాయిస్ లేకుండా పోతుంది. ఇప్పుడు ఈ విషయం ఈ సంక్రాంతి సినిమాల మేకర్స్ను కాస్త కలవర పెడుతుంది అన్న వార్తలు ఫిల్మ్ నగర్ నుండి వెలువడుతున్నాయి. సంక్రాంతి 2025 తీసుకుంటే గేమ్ చేంజర్ పొలిటికల్ థ్రిల్లర్, డాకు మహారాజ్ యాక్షన్, సంక్రాంతికి వస్తున్నాం కామెడీ ఎంటర్టైనర్ రిలీజ్ అయ్యాయి. సంక్రాంతి 2024కి గుంటూరు కారం యాక్షన్ ఎంటర్టైనర్, హనుమాన్ సోషియో ఫ్యాంటసీ సూపర్ హీరో, సైంధవ్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ రిలీజ్ అయ్యాయి. 2023లో కూడా వీరసింహారెడ్డి ఫ్యాక్షన్, వాల్తేరు వీరయ్య యాక్షన్ కామెడీ, కళ్యాణం కమనీయం రొమాంటిక్ డ్రామా సంక్రాంతికి వచ్చాయి. ప్రతి ఏడాది డిఫరెంట్ జోనర్ సినిమాలు సంక్రాంతి పండుగ రోజుల్లో ఆడియన్స్ను పలకరిస్తున్నాయి. 2026 సంక్రాంతికి మాత్రం ప్రేక్షకులకు ఆ ఛాయిస్ లేకుండా పోయింది. బడా స్టార్లు రంగంలో ఉన్నా అన్ని సినిమాలు ఒకే జోనర్ కావడంతో ప్రేక్షకులు ఏ సినిమా వైపు మొగ్గు చూపుతారో చూడాలి. ది రాజాసాబ్ విడుదలకు సమయం దగ్గర పడే కొలది దర్శకుడు మారుతి వార్తల్లో వ్యక్తిగా మారారు. సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఆయన బాగా తీశారని చాలామంది అప్రిషియేట్ చేశారు. అంతకుముందు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన ఎమోషనల్ కావడం కూడా వైరల్ అయింది. అది పక్కన పెడితే ఆ వేడుకలో ప్రభాస్ లాంటి మీడియం రేంజ్ హీరోని బాహుబలితో రాజమౌళి పాన్ ఇండియా స్టార్ చేశారు అని మారుతి కామెంట్ చేశారు. ఆ మాటలపై కొంతమంది అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలుగు మీడియాకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ వ్యాఖ్యలకు క్లారిటీ ఇచ్చారు మారుతి. ది రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లోని తన స్పీచ్లో మీడియం రేంజ్ హీరో అనే పదం వాడడం వల్ల వచ్చిన వివాదంపై చిత్ర దర్శకుడు మారుతి స్పందిస్తూ అది కేవలం మాట దొరలడం వల్ల జరిగిందని వివరించారు. తాను ఆ సమయంలో చాలా ఎమోషనల్గా ఉండడంతో పాటు ప్రభాస్ గారి గురించి చాలా గొప్పగా చెప్పాలనే తాపత్రయం, ఆరాటంలో తెలియకుండా ఆ పదం వాడేశానని ఆయన ఒప్పుకున్నారు. తాను ఆ మాట వాడడం తప్పేనని అంగీకరించారు. ప్రభాస్ గారు మిర్చి సినిమా చేసే సమయానికి సూపర్ స్టార్ అని, ఆ విషయాన్ని నొక్కి చెప్పే క్రమంలోనే పొరపాటు జరిగిందని మారుతి వివరించారు. అంతేకాదు ప్రభాస్ గారిని తాను రాముడిలా చూస్తానని, తన దృష్టిలో ఆయన దేవుడితో సమానం అని, ఆయన రాముడు అయితే తాను హనుమంతుడు అని మారుతి అన్నారు. ప్రభాస్ లాంటి పెద్ద హీరో గురించి మాట్లాడేటప్పుడు మరింత గౌరవం ఇవ్వాలని చూసే క్రమంలో తెలియకుండానే ఇటువంటి తప్పులు జరుగుతాయని, ఆ సమయంలో తాను కొంచెం ఎమోషనల్ బ్రేక్డౌన్ అవ్వడం వల్లే అలా జరిగిందని మారుతి చెప్పుకొనొచ్చారు. ది రాజాసాబ్ సినిమా ఫస్ట్ సాంగ్ విడుదల సమయంలోనూ మారుతి చెప్పిన ఒక పదం వివాదానికి కారణమైంది. కాలర్ ఎగరేయడం ఎందుకని ఆయన అనడంతో ఎన్టీఆర్ను అవమానపరిచారని ఫ్యాన్స్ కొందరు ట్రోల్స్ చేశారు. తన ప్రతి సినిమా వేడుకలో ఎన్టీఆర్ కాలర్ ఎగరేయడం కామన్. వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయితే డబుల్ కాలర్ ఎగరేశారు. ఈ వివాదంపై కూడా ఆయన స్పందించారు. తనకు ఎవరిని తక్కువ చేయాలనే ఉద్దేశం లేదని మారుతి స్పష్టం చేశారు. తనకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని, ఆయన గురించి మాట్లాడే అర్హత కూడా తనకు లేదని మారుతి తెలిపారు. అసలు ఎన్టీఆర్ గారికి ఆ రోజున మాట్లాడిన అంశాలకు అసలు సంబంధమే లేదని ఆయన వివరించారు.